హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మనం ఏపీలో చూసాం, వైసీపీ పార్టీ ఘోర పరాభవం చూసాం. 11 సీట్లు మాత్రమే సంపాదించగలిగింది. అయితే ప్రజెంట్ ప్రతిపక్ష హోదా అయితే వాళ్ళకి లేదు సార్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి స్పీకర్ గారికి ఒక లెటర్ రాశారు. అంటే 10% ఉండాలని రూల్ ఏం లేదు కదా. అంటే 11 సీట్లు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, హైయెస్ట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన లెటర్ అయితే రాశారు. మరి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అసలు ఇస్తారా సార్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అంటే ఆయన పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు, లేదా ఆయన విషయంలో ఉదారంగా ఉంటారా లేదా అనేది ఒకటి. అయితే ఆయనకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఒకటి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా అసెంబ్లీలో ప్రతిపక్షంగానే మాట్లాడతారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కొంచెం వాళ్ళకు కొన్ని ప్రివిలేజ్ ఉంటాయి ప్రతిపక్ష నాయకుడికి. అంటే 10% అని ఒక కన్వెన్షన్ ఉంది, 10% ఉంటారు. ఎందుకంటే మీరు పార్లమెంట్లో కూడా పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కానీ కొన్ని అపాయింట్మెంట్స్ కమిటీ దాంట్లో పిలిచారు. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఇస్తే కొంత హుందాగానే ఉంటుంది. ఇవ్వకపోతే ఏదో ప్రతీకారం తీసుకున్నట్లుగా, అప్పుడు ఈయన మీద ఆయన కొన్ని చర్యలు తీసుకోబట్టి ఈయన తీసుకున్నట్లుగా ఆ ఇంప్రెషన్ రాకూడదు. సాధారణంగా అట్లా సమాజంలో ఏదో వీళ్ళు శత్రువులాగా ప్రవర్తిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రవర్తించాడు, దానివల్ల ప్రజలు అది నచ్చకనే ఆయన ఓడిపోయాడు. ఇవాళ మనం కూడా అలాగే ప్రవర్తిస్తే ప్రజలు దాన్ని ఆహ్వానించరు. కనుక నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త ఉండాగానే ఈయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా వీళ్ళు అల్లరి చేయడం, 11 మంది అయినా 11 మంది ఏదో బిల్స్ పెట్టినప్పుడు దేని విషయంలోనూ వాళ్ళు ప్రతిపక్షంగానే ప్రవర్తిస్తారు. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం వలన జగన్మోహన్ రెడ్డికి ఏం జరుగుతుందని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల కొంత గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సరే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే అసెంబ్లీ బహిష్కరణ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి మధ్య. అంటే 11 మందితో ఏం వెళ్తాం అసెంబ్లీకి, అవమానాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని బదులు ప్రజల్లో తిరుగుదాం, ఓదార్పు యాత్ర చేద్దాం, అసెంబ్లీని బహిష్కరిద్దాం అని అంటున్నట్టు అసెంబ్లీని బహిష్కరించొచ్చా? మరి ఆయన బహిష్కరించి ప్రజల్లో తిరిగితే ఇది ప్రజల్లో ఏ విధంగా వెళ్తుంది అంటారు? లేదనుకుంటాను, అట్లా పూర్తిగా బహిష్కరించడము కాన్స్టిట్యూషనల్ ఇది కరెక్ట్ కాదు. ఓకే, కనీసము కొన్ని సెషన్స్ అయినా అటెండ్ చేయాలని చట్టంలోనే ఉంది. కనుక మొత్తంగా 5 ఏళ్ళు మేము ఇక మళ్ళీ వచ్చేదాకా మేము రామనడానికి అట్లా పాసిబిలిటీ ఉండదు. అట్లా చేయడం వలన వాళ్ళకే నష్టం. మీరు ఇప్పుడు వీళ్ళు బిల్స్ అనే పాస్ చేసుకుంటారు, వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు. మేము ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఈ 11 సభ్యులు ఎవరు ఎత్తున్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులే కదా, వాళ్ళ తరఫున మాట్లాడాలి కదా. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది వాళ్ళ తరఫున మాట్లాడమని కదా. మేము 5 ఏళ్ళు అక్కడ కూర్చోమంటే మీరు 5 ఏళ్ళు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నట్లు మిమ్మల్ని అనే ప్రశ్న వస్తుంది. కనుక ఆయన ఒక్కడు బహుశా నేను రాను, చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా మళ్ళీ నేను గెలిచేదాకా రాను అని. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నేను రాను అని అనవచ్చు. కానీ నేను అనుకోవడం ఏంటంటే మొత్తంగా బైకాట్ చేయడము అది ఆ పార్టీ తరఫు వాళ్ళకు మంచిది కాదు. అసెంబ్లీలో కూడా అపోజిషన్ లేకుండా అసెంబ్లీ నడపడం, వీళ్ళు కూడా ఏం చేస్తారు, బిల్ పెడితే అందరూ చేతులు ఎత్తారు, బిల్ పాస్ అయిపోతుంది. చర్చ జరగాలి కదా. అసెంబ్లీ అంటే ఒక ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి కొంత నేను అనుకోవడము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు కాబట్టి చాలా షాక్ తిన్నారు. ఆ షాక్ లో తప్పకుండా అలాగే ఏం మాట్లాడతారు, మళ్ళీ ప్రజలు తెరిపోతాము అది అంటారు. కానీ 5 సంవత్సరాలు మీ పాత్ర ఏం లేకుండా అసెంబ్లీ నడవడం అనేది అది రేపు నిజంగా ప్రజలు అడిగి మరి మా తరఫున మీరు అసెంబ్లీలో మాట్లాడమంటే మేము ప్రజలు తెరిపోతాం, ఎన్నికలప్పుడు ప్రజలు తెరిపోతారో లేదా సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు తెరిపోవచ్చు. కానీ అసెంబ్లీ ఎమ్మెల్యే అని అన్నప్పుడు మేము రాము అని అనడానికి రాదు. కనుక ఇది వాళ్ళ హీట్ ఒకటి ఉంది, ఆ హీట్ లో అంటుంటారు. కానీ కొంచెం తలబడ్డ తర్వాత ఇవన్నీ తగ్గుతాయి, ఇదంతా ఈ పొంగులాగా వచ్చింది తగ్గిపోతుంది. సార్ అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తారా ఇవ్వరా అంటే ప్రతిపక్ష హోదా లేదు, ఎంత టైం ఇస్తారో కూడా తెలియదు. ఆ టైంలో
ఆ చర్చలు జరుగుతాయా అంటే మొత్తం సింగిల్ గా 164 ఉన్నారు సార్, వాళ్ళదే నడుస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. అట్లా ఉండదండి. ఇప్పుడు చర్చ లేకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద ఉండే అపవాదం అదే కదా. అవును. అసెంబ్లీ పార్లమెంటుకు అందరినీ అపోజిషన్ పంపించేసి బిల్స్ పాస్ చేస్తారు. ఇప్పటి కూడా దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పుకోవాల్సింది. అపోజిషన్ అంతా బయటకు పంపించి 5-6 బిల్స్ పాస్ చేశారు. అది ప్రజల దృష్టిలో అది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు చర్చనే లేకుండా మీరు మాట్లాడలేదు అనుకోండి, మాట్లాడకపోతే ఏం చేస్తారు? మీ సభ్యులు మిగతా వాళ్ళందరూ చేతులు లేకుండా చేతులు లేపుతారు. చర్చ లేకుండా ఎట్లా జరుగుతుంది? కనుక నేను అనుకోవడము అట్లా వీళ్ళని మాట్లాడకుండా అట్లా ఉండదు, మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. సరే ఎట్లా మాట్లాడతారు అనే దాన్ని బట్టి ఈ ప్రతిపక్ష హోదాలు ఉన్న వాళ్ళు బాధ్యతగా మాట్లాడతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడరు స్టేటస్ ఇచ్చింది అనుకోండి, మాట్లాడాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. ఒక బిల్ పెట్టినప్పుడు, లేకపోతే నిర్ణయం తీసుకున్నప్పుడు, విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన తప్పకుండా రెస్పాండ్ కావాలి కదా. అంటే కాము మేము అని అంటే మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు అనుకున్నట్లు దీన్ని రిజైన్ చేయాలి. మేము అసెంబ్లీకి వెళ్ళమన్నప్పుడు ఈ 11 మంది రిజైన్ చేయాలి, చేసి మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తాం అని ఏదైనా కనీసం అంటే మళ్ళీ పోటీ జరిగి మళ్ళీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు అని రావచ్చు వెనక్కి. కానీ మొత్తంగా ఇప్పుడు అరుణాచల్లో అదే జరిగింది. అరుణాచల్ అపోజిషన్ పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు. 40-39 మంది ఒకే పార్టీ వాళ్ళు గెలిచారు, ఒక్క ప్రతిపక్ష సభ్యుడు ఉన్నాడు. అది జరుగుతుందని ఆంధ్ర ప్రాంతం లాంటి ప్రాంతానికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి, కుల వైరుధ్యాలు ఉన్నాయి, కొంత ధనికులు పేదవాడు ఉన్నారు. గ్రామాలకు తర్వాత పట్టణాలకి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు అమరావతి మీద ఆయన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అయినప్పుడు ఈయన కొంత మాట్లాడవలసి ఉంటుంది. ఇవన్నీ చర్చ లేకుండా అసెంబ్లీ జరగడం అనేది ఆంధ్ర స్టేట్ లాంటి స్టేటు, దానికి డెమోక్రటిక్ ఈ కల్చర్ ఉంది కాబట్టి పూర్తిగా అట్లా అసెంబ్లీ నిర్వీర్యమైన అసెంబ్లీ నడుస్తుంటే మనకు చూడడానికి కూడా ఏముండదు. కనుక నేను అనుకోవడం ఏంటంటే కొంత ఈయనకు అనుభవం ఉంది కాబట్టి కొంత బాగానే నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేకుండా తనకు తోచినట్లుగా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు అది వాళ్ళకే నష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను ఒక మెచ్యూర్డ్ నాయకుడిగా ఉండాలి అని అంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడే మాటలు తయారైపోయి పూర్తిగా చదివి క్షుణ్ణంగా దాన్ని ఏం పెడుతున్నారని చెప్పేసి ఆయన దానికి బాధ్యతగా మాట్లాడితే ప్రజల్లో మళ్ళీ ఆయన ఇమేజ్ పెరుగుతుంది. తర్వాత మనిషి ఇప్పుడు పూర్వపు మనిషి కాదు, ఇప్పుడు ఇతరులు చెప్పిన మాట వింటాడు, తర్వాత చాలా బాధ్యతగా మాట్లాడుతాడు, ఆలోచిస్తాడు. ఆ ఇమేజ్ ఇప్పుడు ఆయనకు అవసరం కదా, ఇమేజ్ కరెక్షన్ అంటారు. ఆ ఇమేజ్ కరెక్షన్ ఆయనకు అవసరం. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ ఇప్పుడు మాట్లాడింది కాకుండా ఈ అసెంబ్లీ సెషన్ వరకు ఎలాగని తప్పకుండా అది అంటే ఆయన అవసరం అది అని అంటున్నాను నేను రాను అని అంటే అది తన ఇమేజ్ ఎలా పెరుగుతుంది. మీడియాలో రావాలన్నా కూడా వీళ్ళు అసలు పోలేదంటే ఏ చర్చ లేకుండా నేను అనుకోవడం అంటే ఇవన్నీ కొంత ఈ కొత్త వేడి కనుక ఇది చల్లారిన తర్వాత కొంత సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే